సోనం వాంగ్చుక్ని పోలీసులు తీసుకొని వెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు కాబట్టి ఆ దీక్షని మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అతనితో పాటు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ ఈ పార్టీలన్నీ నడుం బిగించాయి, మేమందరం కూడా ఈ దీక్షని కంటిన్యూ చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేశాడు. చేసుకోండి, ఎవరు వద్దన్నారు? ఆయన్ని కూడా ప్రభుత్వం ఎక్కడా భగ్నం చేయలేదు. పోలీసులు కూడా ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారంటే, ఇక్కడ ఢిల్లీ హైకోర్టు ఏమొచ్చేసి ఈయన పరిస్థితి బాగోలేదని చెప్పి ఎవరు పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని పరిశీలించినటువంటి ఢిల్లీ హైకోర్టు వెంటనే ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆరోగ్యం చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత మీదే, ఆయనకి వైద్య సదుపాయం ఇవ్వండి అని చెప్తే వెంటనే ఆయన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు, వైద్యం ఇస్తున్నారు. వాళ్ళ భార్య వద్దనేస్తుంది. అసలు మా భర్తకి మీరెవడరా ఇవ్వడానికి, నా భర్త నేను వచ్చినంత వరకు మీరు మెడిసిన్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అని చెప్పి ఈవిడ మాట్లాడుతుంది. ఇప్పుడేమొచ్చేసి ఇప్పటి వరకు పిజ్జాలు, బర్గర్లు మంచిగా ఆర్డర్ పెట్టుకొని తిన్నటువంటి ఈ అభిజిత్ దీప్కే మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఈ దీక్షలో కూర్చుంటారు. ఎందుకంటే ఎల్లుండు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసినంత వరకు వీళ్ళు దీక్ష చేస్తారు. కాంగ్రెస్లో జరిగిన కేవలప్పుడు వీళ్ళు బయటికి రారు. కాంగ్రెస్లో జరిగినప్పుడు అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతి అప్పుడు మాట్లాడరు. ఈ వాంగ్చుక్కి అప్పుడు ఏ నోరు నెప్పగలదు. ఈయనకేమొచ్చేసి డైరెక్ట్గా ఆ లద్దాఖ్ని ఏమొచ్చేసి సపరేట్ రాష్ట్రం చేసి ఇవ్వాలి. ఆ రాష్ట్రాన్ని ఇచ్చేస్తే ఈయన దాన్ని చైనాకి తాకట్టు పెట్టేస్తుంటాడు. ఈ విదేశీ ఫండింగ్తో బ్రతుకుతున్నటువంటి వీరు, ఈ విదేశీ ఫండింగ్తో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీరందరికీ కూడా తగిన శాస్తి జరుగుతుంది. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి వారినో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి మీద నాకు ఎటువంటి కోపమో లేదు. కానీ వీళ్ళు విదేశీ శక్తులతో ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి దేశ ద్రోహులుగా మిగిలిపోతున్నారు కాబట్టి, దేశ ద్రోహులుగా తయారవుతున్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. అన్ని నిజాలు బయటకు వస్తాయి, ఎవడేమన్నా కాదన్నా.